హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చి హ్యాపీకి స్పోర్ట్స్ డే ఉంది అని చెప్పాను కదా. సో ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఈ స్పోర్ట్స్ డే ఏమంటే నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ ఫస్ట్ వీక్లో జరగాల్సినదనమాట. పోస్ట్పోన్ చేశారు, లాస్ట్కి ఇప్పుడు పెట్టారనమాట. ఇంకా వాళ్ళ టీచర్స్ ఏమంటే వీళ్ళకి బేసిక్ మేకప్ చేసుకోరమ్మని కొన్ని హెయిర్ స్టైల్స్ ఇచ్చారు. అదే మనమే ఇంట్లోనే వేసి పంపించాలంట వాళ్ళకి. ఒక సిల్వర్ కలర్ థ్రెడ్ లాంటిది ఇచ్చారు. అది దాంట్లో మనము అది సపరేట్ చేసేసి 2 బ్రైడ్స్ లాగా వేయాలంట, దాంట్లో కలిపి వేయాలంట. అదే ఇక్కడ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అసలే వీరికి మొన్న హెయిర్ కట్ చేసుకొచ్చామే, ఈక్వల్గా లేవు కదా, అవన్నీ హెయిర్ ఎట్లా వస్తుందా రాదా అనేసి ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దామనేసి పొద్దున్నే లేచిన వెంటనే ఆ జడ ప్రాక్టీస్ చేస్తున్నాను. మళ్ళీ వారికి హెడ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా మంచిగా వేద్దాంలే అనేసి. ఇట్లా వంగు, ఇట్లా ఇలా బెండ్ చేయి, బ్యాక్ సైడ్ తిరుగు. ఇంకా వీళ్ళకి ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు ఏమంటే సాటర్డే సండే అలా పెడతారు. అలాంటిది ఈసారి ఫ్రైడే పెట్టారు. ఇంకా అదే ఇక్కడ డిస్కషన్ అనమాట. సుదర్శన్ రాలేడు అనేసి ఇంకా నేను టెడ్డీయే వెళ్ళాలి. టెడ్డీకి ఆ రోజు స్టడీ లీవ్ అనమాట. చెప్పానుగా ముందే మీకు, టెడ్డీకి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి మండే నుండి అనేసి. సో ఆ రోజు లీవ్ ఉంది, స్టడీ లీవ్ ఇచ్చారు. సో టెడ్డీ నేను వెళ్తాము. పెట్టు స్ట్రైట్, ఇంకా స్ట్రైట్ గా ఉండాలి లెగ్స్. 1 అవర్ లో వచ్చేస్తాను నేను అక్కడికి. కానీ మళ్ళీ ప్లేసులు ఉండవు. ఎక్కడ కూర్చోవాలని ఉందా బాబా? స్కై కదా. స్ట్రైట్ గా ఉండాలి. చూడు హ్యాపీ, ఇలా తిరిగి తర్వాత కూడా ఇట్లా స్ట్రైట్ గానే చూడాలి, మళ్ళీ ఇలా సైడ్ చూడకూడదు. సరేనా ఆపు. వెరీ గుడ్. అట్లే చూడాలి, స్మైలీగా ఉండాలా ఫేస్, సీరియస్గా ఉండాలా? ఏం గీరుకోవాలి అట్లా. బాక్స్ పెట్టేసి వచ్చేస్తా గబగబా. ఇంకా వాడికి బాక్స్ ఏమంటే జస్ట్ స్నాక్స్ లాగా ఏదైనా పెట్టేస్తే చాలు. మళ్ళీ స్కూల్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట, తినడానికి తాగడానికి మంచిగా ఏదైనా ఇస్తారు, ఎనర్జీ రావడానికి వీళ్ళకి. ఇంకా ఆ వైట్ టీషర్ట్ ఉంది కదా, అదొకటి ఇచ్చారనమాట. వీడు జిమ్నాస్టిక్స్లో ఉన్నాడు కాబట్టి అది. ఇంకా ఎవరెవరు ఏ దాంట్లో ఉన్నారో వాళ్ళ తగ్గ డ్రెస్సెస్ వాళ్ళు ఇచ్చారు. అంటే మనం మనీ కట్టాలి. వీడికి 750 ఏమో కట్టాడు, దానికి ఆ టీషర్ట్ ఇచ్చారు. సో వాడి డ్రెస్ అది. ఇంకా నేను ఏమంటే ఇదిగో ఎయిర్పోర్ట్కి వేసుకెళ్ళాను కదా నజ్జుని రిసీవ్ చేసుకునేటప్పుడు, ఆ డ్రెస్ వేసుకెళ్ళిపోదాంలే అనుకుని పెట్టుకున్నాను. ఇంకా టెడ్డీ వచ్చేసి ఇది బర్త్డేకి అని తీసుకున్నాము. సో టెడ్డీకి ఆ డ్రెస్ వేసేద్దాం అనేసి పెట్టాను. హ్యాపీ టర్న్ చేయి నా సైడ్, నా సైడ్ ఉండు, పిల్లకి చూపిస్తా బ్యాక్ సైడ్. ఇంకా బాగా వేయాలి కానీ బాగా. థ్యాంక్స్ నాన్న. టెడ్డీ హ్యాపీ ఏమంటే వాళ్ళకి నేను ఏదైనా జస్ట్ ఊరికే అట్లా వేసేసినా, అది ఒకవేళ ఏదైనా బాగాలేకపోయినా వాళ్ళు పాపం డిస్కరేజ్ చేయరు నన్ను, ఇంకా ఎంకరేజ్ చేసినట్టే మాట్లాడతారు. బాగుందిలే అమ్మా, దీనికంటే ఇంకెవరు బాగా వేయరు, ఎంత బాగా వేసావు అనేసి అంటే నాకు అనిపిస్తుంది కదా తెలిసి, అంటే ఇంకా బాగా వేయచ్చు, ఇది కొంచెం తెలియదా రాలేదా సరిగ్గా అనుకుంటాను నేను. కానీ లేదు, వాళ్ళైతే ఎంత సపోర్టివ్గా ఉంటారు. ఇంకా ఆ టైంలో నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మ్యాచింగ్ నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంది హ్యాపీ. ఇంకా ఆ రోజు నేను ఎగ్ రైస్ చేశాను అనమాట, తినేసి బయలుదేరుతుంది అనేసి. ఈ బ్యాగ్ వచ్చేసి నజ్జు తీసుకొచ్చింది అంటే గుర్తుకొచ్చింది ఏమంటే, నజ్జు యుఎస్ నుంచి తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, మీకు ఆ రోజు సరిగ్గా కనిపించలేదు, క్లియర్గా చూపించక్క అనేసి కొంతమంది అడిగారు. ఆ వీడియో నిజంగానే మళ్ళీ పెట్టాలా, లేకపోతే బోర్గా ఫీల్ అవుతారా, మళ్ళీ ఎన్నిసార్లు చూపిస్తా ఆశ అనేసి కొందరు ఫీల్ అవుతారా అనేసి ఆలోచించుకుంటున్నాను. మళ్ళీ నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఆశ ఏమేమి గిఫ్ట్స్ తెచ్చిందో క్లియర్గా చూపించమని. సో అప్పుడు వీడియో తీసి పెడతాను మీకు. నాకేమంటే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకులే మళ్ళీ చూపించడము అనిపిస్తుంది. ఇంకా హ్యాపీ ఏమంటే రెడీ అయిపోయింది. ఇంకా కరెక్ట్గా 8 కల్లా వాళ్ళు స్కూల్లో ఉండాలన్నమాట. ఇంకా పొద్దున్నే ఏమంటే చలిగా ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది అనమాట. అందుకనేసి ఇది ఇయర్ కప్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకెళ్ళరా అంటే వాళ్ళకి బద్ధకము, అది వద్దు అంటారు. మళ్ళీ బ్యాగ్లో పెట్టుకోవాలమ్మా స్కూల్కి వెళ్ళినాక, బ్యాగ్లో సరిపోవద్దు, అదొక అడ్డము అట్లా అనేసి పెట్టుకెళ్ళరు. సో ఇద్దరికి వెళ్ళేటప్పుడు స్కూల్కి ఏమంటే కాటన్ పెట్టేస్తాను చెవులో. ఆ కాటన్ అయినా పెట్టుకుని వెళ్తుందేమో అనుకుంటే ఆ లిఫ్ట్లోకి ఎక్కగానే తీసేస్తుందంట. మళ్ళీ టెడ్డీ చెప్తే మళ్ళీ పెట్టుకుంటుంది.
సాక్స్ వేసుకునే డ్యూటీ ఏమంటే ఈ మధ్య సుదర్శన్ ఎప్పుడు ఆఫీస్కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాడో టెడ్డీ హ్యాపీ వాళ్ళ సాక్స్లు వాళ్ళ షూలు వాళ్ళే వేసుకుంటారు. నార్మల్గా కూడా వాళ్ళు వేసుకుంటారు, కానీ మా సుదర్శన్ వాళ్ళని వేయించుకోడు. అంటే సుదర్శన్ వేయాలి అనుకుని కూర్చునేసి మరీ వేస్తూ ఉంటాడు. అయితే నేను ఇంకా సాక్స్ డ్యూటీ సుదర్శన్దే కదా అనేసి నేను వీడు రెడీ అయిపోయాలి కంప్లీట్గా అనుకున్నాను. తీరా చూసి సాక్స్ వేసుకోలేదు. Happy all the best. Bye, Sissy. ఎన్ని రోజుల నుండి ప్రాక్టీస్ చేస్తూ ఉందో తెలుసా. ఒక్క రోజు కూడా యాబ్సెంట్ అయితే మళ్ళీ తీసేస్తారమ్మా, వేరే ప్లేస్లో పెడతారు. నాకు ఇష్టమైన ప్లేస్ ఇది, నేను మధ్యలో ఉంటాను, అటుపక్క ఇటుపక్క వాళ్ళందరూ వస్తారు, బాగుంటుందమ్మా, నేను రోజు స్కూల్కి వెళ్ళాలి అంటా ఉండేది. జిమ్నాస్టిక్స్ అంటే వాడికి అంత ఇష్టము. నేను మళ్ళీ ఎయిర్పోర్ట్ డ్రెస్ వేసుకుని వెళ్తానండి మా ఎయిర్పోర్ట్ దగ్గర. మా సుదర్శన్కి ఇదేదో ఉంది. బాయ్ బాబా. మేము హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చాం కదా. వచ్చినప్పటి నుండి ఎట్లుందంటే నాకు సుదర్శన్కి ఇద్దరికి ఒకటే లాగున్నాయి. ఎట్లంటే అంటే తింటూనే ఉన్నాము కానీ నీరసంగా ఉండడము, ఏమంటారు కళ్ళు తిరుగుతూ ఉండడము, తల ఒక రకంగా కూర్చొని సడన్గా లేస్తే తిరుగుతూ ఉండడము, అలా ఉండిందనమాట. సుదర్శన్కి అలా ఉండి తగ్గిపోయింది, నాకు మాత్రం అది కంటిన్యూస్గా ఉండింది. చాలా వీక్ అయిపోయాను. ఇంకా స్కూల్కి అయితే ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా వెళ్ళిపోదామా అని ఉండింది. ఏమంటే ఫస్ట్ పేరెంట్స్ అందరు ఎలా ఉంటారు తెలుసా, ఫస్ట్ వచ్చి ఫస్ట్ ప్లేస్లో కూర్చునేసేయాలి, మా పిల్లల్ని మేము చూసుకోవాలి, ఫస్ట్ వీడియోస్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి అన్నట్టుగా ఉంటారు. ఇంకా తను నా ఫ్రెండ్ అనమాట, నా యోగా ఫ్రెండ్ అర్చన అనేసి. ఇంకా మేము కూడా అందరికంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కూర్చున్నామంటే యాపేవాడు కనిపిస్తాడు మాకు అన్నట్టుగా వచ్చి కూర్చున్నాము. ఇంకా మెయిల్లో ఏమంటే హౌస్ వైఫ్ కూర్చోవాలి పేరెంట్స్ అని చెప్పారు, కానీ ఇక్కడికి వస్తే ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు అనిపించింది. ఇంకా మేమేమంటే ఆపోజిట్లో కూర్చోంటే బాగుండేది, మనకి ఎండ పడదురా, తర్వాత ఎండ వస్తుందిరా అని చెప్పాను. లేదు లేదు ఇక్కడే హ్యాపీ కనిపిస్తుంది అని చెప్పి స్టార్ట్ చేశాను. Please cheer for our participants throughout the event to keep their spirits high and energy flowing. Our sports mentors are here to take the final call. The final decision of all the races lies with them. So sit back and enjoy. Today, we celebrate not just victories, but the and our teachers are the unsung heroes. And we are truly blessed to have them with us in Whitefield Global. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు సుదర్శన్ కరెక్ట్గా ఫోన్ చేస్తాను, అప్పుడైనా రా బాబా అంటే ఇంకా అప్పుడు కొంతసేపు పర్మిషన్ తీసుకొని వచ్చాడు, హ్యాపీ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండేసి వెళ్ళిపోవడానికి. ఇంకా తినే అనమాట అర్చన, నా యోగా ఫ్రెండ్, వాళ్ళ పాప, ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ హ్యాపీ, ఒక క్లాస్మేట్స్ అందరూ, వాళ్ళందరికి ఒక్కొక్క పాపే హ్యాపీ ఏజ్ పిల్లలు, కానీ టెడ్డీ నాకు ఎక్స్ట్రా అనమాట. Good morning parents, good morning ma'am, good morning. Welcome to WGS ma'am, hello ma'am. Dear parents, it's my honor to introduce Ms. Pramila ma'am, Pramila Ayyappa ma'am for our WGS on this occasion. To read about ma'am's career in sports, there's a huge list, but let me keep it short. Ma'am has as you all just witnessing that two women sitting on this dais, we women's always rock, don't we? Don't be too excited, but without men we are nothing. Today, just now, while sitting there, I just witnessed two of the students. They just came up here and the podium was not on the right path, so the girl didn't know what to do. Then the boy pushed this thing and she stood up to announce this thing. So without men, we are nothing. I'm telling this with my own experience. Two men in my life principal ma'am has helped me to succeed my dream. Two men, not two husbands. One is, yes, I would like to come with from my father. First, I'm just addressing all parents sitting here.
I thought that I will be addressing the students, but all the students are too young. They will not realize what I am talking. But I think all parents can hear me and yes, understand me how I succeeded my dream. ఇంకా మాకు ఎదురెండ స్టార్ట్ అయిపోయింది. ఎండ అంటే ఎండ. ఇంకా ఫస్ట్ కూర్చోవాలి, హ్యాపీ కనిపించాలి అనుకుని ఫస్ట్ కూర్చున్నామా, అయ్యో ఎందుకులేండి. హ్యాపీ టెడ్డీ ఎలాగో క్యాప్ తెచ్చుకుంది, అది వేసుకొని కూర్చొని ఉంది. అబ్బా సినిమా కనిపించింది మాకైతే. ఇంకా పిల్లల విషయానికి వచ్చామంటే పిల్లలు స్కూల్లో అయినా ఇంట్లో అయినా ఒకేలాగుంటారు. వాళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి, వాళ్ళ పేరెంట్స్ హెరిడిటీని బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. ఇంకా చాలామంది పేరెంట్స్ ఏమంటే పక్కన పిల్లల్ని వేరే అంటే వాళ్ళ ఫ్రెండ్స్నైనా ఇంకెవరైనా పక్కన పిల్లలు ది బెస్ట్ అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటాం, మన పిల్లలు కూడా ఇట్లే ఉంటే బాగుండు అనేసి. రీసెంట్గా నా ఫ్రెండ్స్ని మీట్ అయితే నేను ఒక ఫ్రెండ్ అలానే ఫీల్ అయిందనమాట. వాళ్ళ పాప ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ సరిగా లేదంట. సో చాలా ఫీల్ అవుతా ఉంది. తన ఫ్రెండ్స్ ఎంత బాగా ప్రొనౌన్స్ చేస్తారు, ఎంత బాగా మాట్లాడతారు, తనకేమో రావట్లేదు, ఎలా తీసుకెళ్ళాలి, ఏమైనా టిప్స్ చెప్పండి, ఎలా నేర్పించాలి అనేసి అడుగుతూ ఉండింది. అంతా విన్నాను. ఇంకా ఒక్కొక్కరు ఏదేదో సజెషన్స్ ఇస్తున్నారు తనకి, ఇలా చేయించు, ఇలా కూర్చోబెట్టి చదివించు, ఇలా వర్డ్స్ ఫామ్ చేయించు అట్లా అనేసి. కానీ నాకు ఒకటి అనిపించింది, ఎంత చిన్నపిల్ల, సెకండ్ క్లాస్ ఏమో పాప అంతే. అయితే నేను చెప్పా, నువ్వు ఎక్కువగా వరి అవుతున్నావు, ఇంకా చిన్న పిల్లనే కదా, ఏం వరి అవ్వద్దు, వాళ్ళకి ఒక టైం వస్తుంది, సో వాళ్ళే పికప్ అయిపోతారు. మనకు అలానే అనిపిస్తుంది, వేరే పిల్లల్ని చూసి మనం అలానే అనిపిస్తుంది. ఇప్పుడు నిజమే చూడండి, ఇప్పుడు నేను సుదర్శన్ అనుకోండి, టెడ్డీ హ్యాపీతో అసలు ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడడం మీరు చూస్తూనే ఉంటారు కదా బ్లాగ్స్లో. నేను ఇంగ్లీష్ వర్డ్ ఒక్కటి కూడా ఎప్పుడో ఒకసారి ఏదో నార్మల్గా మాట్లాడుకుంటాను అంతే, అదే పనిగా ఇంగ్లీష్లోనే వాళ్ళతో మాట్లాడాలి అనేసి ఎప్పుడు మాట్లాడుకోము. ఎందుకంటే మేము ఇద్దరము అలాంటి ఫ్యామిలీస్లో రాలేదు. సో మాకు కూడా అట్లా అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకోము, మాట్లాడుకోవాలి నేర్చుకొని పిల్లల కోసం మాట్లాడాలని కూడా అనుకోము, ఎందుకు ఆ థాట్ కూడా రాదు. కానీ టెడ్డీ ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. నజ్జు కూడా వినింది కదా, టెడ్డీ యాక్సెంట్ ఎలా ఉందంటే అక్కడ యూఎస్లో ఎలా మాట్లాడతారు అట్లే మాట్లాడుతూ ఉంది టెడ్డీ అనేసి కూడా చెప్తా ఉండింది అనమాట నజ్జు. సో నాకు తెలుసు టెడ్డీ బాగుంటుంది అని, కానీ టెడ్డీ అంత హ్యాపీ అంత ఉండదు, అంత మంచిగా మాట్లాడుతుంది ఇంగ్లీష్, కానీ మాట్లాడుతుంది. సో అదేమంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. టీచర్స్ని చూసి నేర్చుకుంటారు, పిల్లల్ని చూసి నేర్చుకుంటారు, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. సో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మనం దానికోసం అంతగా వరి అవసరం లేదనమాట. మెయిన్గా మనం పేరెంట్స్ ఏమంటే మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయకూడదు, అది గుడ్ ఆర్ బ్యాడ్. ఇంకా మన పిల్లల్ని ప్రతి ఒక్క దాంట్లో కొంచెం ఎంకరేజ్ చేస్తూ సపోర్టివ్గా మాట్లాడుతూ అలా ఉన్నామంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఇంకా నేనైతే హ్యాపీ విషయంలో అదే చేస్తాను. వాడేమంటే కొన్ని దాంట్లో లోగా ఫీల్ అవుతూ ఉంటాడు, ఒరే నువ్వే బెస్ట్ రా అన్నిటికంటే అనేసి అంటూ ఉంటాడు. రెడ్ రా అంకుల్ లేయమని చెప్పు రెడ్డా. Congratulations winners. Coming up next is a display that combines strength, flexibility, coordination, agility and endurance. Now I request my friend Yayati to brief you about our next display. One of the oldest competitive sports, its roots dating back to ancient Greece, where it was both a form of physical exercise and a way to train warriors. Today, gymnastics have evolved into a highly specialized and technical sport which captivates millions of people worldwide, whether through professional competitions or as a recreational activity. It is a demonstration of human strength, agility and grace. I call upon my friends to entertain you with a gymnastic display. ఇంకా వీళ్ళేమంటే ఈసారి మంచిగా ఆర్గనైజ్ చేయలేదు అనిపించింది, ఎందుకంటే ఈ పిల్లలందరూ చాలా మంది పిల్లల్ని ఒకే దాంట్లో పెట్టేశారు. సో ఇంకోటి ఏమంటే మనకి ఫేసింగ్ లేదనమాట, టీచర్స్ సైడ్ ఫేసింగ్ పెట్టుకున్నారు, మ్యామ్స్ కనిపించేలాగా, చీఫ్ గెస్ట్ వచ్చిన వాళ్ళకి కనిపించేలాగా. మాకెవరికి ఏం కనిపించట్లే, వీళ్ళ బ్యాక్ సైడే కనిపిస్తూ ఉంది. నేను హ్యాపీని చూపించాలి మీకు అనేసి, నాకు చూడాలనేసి ఎంత ఉంటుంది కదా. అదిగో బ్లూ కలర్ హెయిర్ బ్యాండ్ వేసున్నానే అదే హ్యాపీ.
ఇంకా ఇలా ఉండేసరికి నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అరే ఇంత మంది ఉన్నారు, అసలు ఎవరు మన పిల్లలు హౌస్ వైజ్ కూర్చోపెడితే మన పిల్లలు మన హౌస్ సైడ్ ఉంటారు, సో మనకు కనిపిస్తారు అనుకున్నాను. అది కూడా అవ్వలేదు అసలు. అక్కడ లాస్ట్ టైం సీటింగ్ అంతా అరేంజ్ చేసిందంతా బాగుంది అనిపించింది, కొంచెం డిఫరెంట్గా ఉండింది. నేను వీడియో క్లియర్గా తీసుకోగలిగాను. అంటే ఇక్కడ వీళ్ళ స్కూల్లో ఏమంటే 1 year ఏమంటే యాన్యువల్ డే ఫంక్షన్ పెడతారు, 1 year ఏమంటే స్పోర్ట్స్ డే ఫంక్షన్ చేస్తారనమాట. సో అలా లాస్ట్ టైం స్పోర్ట్స్ డే అప్పుడు వీడు కరాటేలో తీసుకున్నాడు, ఇంకా ఇప్పుడేమంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళాడు. ఇంకా చెప్పానుగా యాపీ ఫ్రంట్ ఉంటుంది, అక్కడ ఉంది యాపీ కింద ఇలా లెగ్స్ పెట్టుకొని, ఇంక ఇటుపక్క ఇద్దరు ఉంటారు, అటుపక్క ఇద్దరు ఉంటారు, నేను మధ్యలో అమ్మ నేను వెళ్ళాలి అంటా ఉండిందని చెప్పానే. సో అది ఇంకా బ్లాక్ ప్యాంట్ వేసుకొని బ్లాక్ డ్రెస్లో ముందర అమ్మాయి చేసింది కదా, ఆ అమ్మాయి 4th క్లాసో 5th క్లాసో అనుకుంటాను, నేషనల్ లెవెల్లో వెళ్ళొచ్చింది అనమాట అమ్మాయి. ఎంత గ్రేట్ అనిపించింది. మన యాపీ ఎప్పుడు వెళ్తుంది అట్లా అనుకున్నాను. యాపీకి చాలా ఇంట్రెస్ట్, పాపం అకాడమీలో జాయిన్ చేయించమని 1 year నుండి అడుగుతానే ఉంది. నేను మా సుదర్శన్ని అడుగుతూనే ఉన్నాను, పాప జాయిన్ చేయించు, వాడు అడుగుతున్నాడు కదా అనేసి. కానీ మా సుదర్శన్కి ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకా అంతే, మా యాపీ ఇది అయిపోయిన తర్వాత అమ్మ ఎండలో వద్దురా నైనా అనేసి వెనకకి వచ్చి కూర్చున్నాము. ఇంకా మా సుదర్శన్ కొంతసేపు ఉన్నాడు, దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ పాపే ఇంకా మళ్ళీ నేషనల్ లెవెల్లో చేసిందని చెప్పాను కదా, అమ్మాయికి మెడల్ కూడా వచ్చింది. సో ఆ అమ్మాయికి ఏమంటే వాళ్ళ పేరెంట్స్ కోసం అనేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ముందు ఇక్కడ, అంటే పేరెంట్స్ అనే కాదు మేమందరం కూడా ఉన్నాం కదా, సో మేమందరం చూడాలన్నట్టుగా మళ్ళీ మా దగ్గర ఇలా చేయించారనమాట తన్ని. ఇంకా అమ్మాయి అలా చేస్తూ ఉంటే మాత్రం నేను కరెక్ట్గా అక్కడే దేవుడు దండం పెట్టుకున్నాను, యాపీ కూడా ఇలా చేయాలి ఇలాంటిది ఒక రోజు రావాలి యాపీ కోసము అనేసి అనుకున్నాను. అంతే కదా, మన పిల్లలు ఏదైనా సాధించారంటే ఎంత ప్రౌడ్గా ఉంటుందో పేరెంట్స్కి. ఇంకా ఓన్లీ స్టడీస్లోనే అనుకుంటామా చెప్పండి, స్టడీస్లోనే ఉండాలి అనేది ఏం లేదు, దేంట్లో అయినా ఉండొచ్చు, వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలి అంతే. ఇంకా నేను సుదర్శన్ అయితే మాత్రం వీళ్ళిద్దరిని ఎలా సపోర్ట్ చేస్తామంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అదే సపోర్ట్ చేయాలి అనుకుంటాం. రెడ్డికి మాత్రం స్టడీస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, సో వాడికి స్టడీస్ మీదే ఎక్కువ మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాం. యాపీకి ఏమంటే స్టడీస్ కంటే ఇదిగో ఈ జిమ్నాస్టిక్స్ స్పోర్ట్స్ సైడ్ ఎక్కువ ఉంటుంది. యాపీకి కరాటే అంటే ఇష్టము, అంటే అంత ఇంట్రెస్ట్ లేదు కరాటే అంటే, బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట. కరాటేలో కూడా మంచి మంచి బెల్ట్స్ వచ్చాయి. ఇంకొక బెల్ట్ ఎగ్జామ్ ఉంది అన్నమాట నెక్స్ట్ వీక్ ఎప్పుడో వాడికి. తర్వాత వచ్చేసి ఇంకో జిమ్నాస్టిక్స్ అంటే ఇష్టం, ఇంకా స్కేటింగ్ అంటే కూడా ఇష్టము. ఇంకా ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరి ఫేసెస్ చూడాలి మీరు, ఒక్కొక్క వాళ్ళ కిడ్స్ని చూసుకొని ఎంత వెలిగిపోతున్నాయో వాళ్ళ ఫేసెస్ అన్నీ. Now their focus is on the ball. ఇంకా ఇప్పుడు పేరెంట్స్ రౌండ్ అనమాట. పేరెంట్స్కి కూడా కొన్ని గేమ్స్ పెట్టారు. పేరెంట్స్ ఎంగేజ్మెంట్ డే అనేసి 1 week ముందు పెట్టారనమాట. అప్పుడు కరెక్ట్గా మేము హైదరాబాద్లో ఉన్నాం. సో నేను సుదర్శన్ పార్టిసిపేట్ అవ్వలేదు ఇక్కడ. సో అప్పుడు పార్టిసిపేట్ అయిన వాళ్ళు, దాంట్లో గెలిచిన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ పెట్టారనమాట కొన్ని గేమ్స్. ఇంకా వాళ్ళందరిని చూసి ఓ మై గాడ్ వీళ్ళు అసలు పేరెంట్స్ ఏనా అనిపించింది. ఎంత యాక్టివ్గా ఉన్నారంటే పేరెంట్స్, అసలు పిల్లల కంటే పేరెంట్స్ యాక్టివ్గా ఉన్నారు అనిపించింది. వాళ్ళ స్కూల్ డేస్లో సాధించలేకపోయింది, ఇప్పుడు వచ్చి సాధిస్తున్నట్టు అనిపించింది నాకైతే. నిజంగా నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏమంటే స్కూల్ డేస్లో నేను అంత యాక్టివ్ కాదు, చాలా ఏమంటారు కామ్గా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏదేదో సాధించేసేయాలనేసి, వాళ్ళకంటే ఫస్ట్ నేనే రావాలి అనేసి అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది, కాకపోతే భలే ఎండ, అబ్బా ఎందుకు లేని అంత ఎండగా ఉండింది. బెంగళూరులో ఈసారి భలే చలి, 10 years ముందు ఇంత చలి ఉండింది అనేసి టాక్ ఉండింది. ఇప్పుడు ఎండలు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. 10 years ముందు ఇంతే ఎండలు ఉన్నాయంట. అది కాక తొందరగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అంత ఎండలు ఉన్నాయి ఇక్కడ అసలు. Once again, thank you to all of you for making this event a resounding success. Let's look forward to another year of growth, knowledge and shared achievements. Come forward. Those who have picked up the awards, please step back. Gymnastics students are coming forward. Please come near the stage. Parents, please don't go that side. Gymnastics parents, please step down and move. If you can see your parents, please step down and move. Hello. Kangada. భలే ఉన్నాయి రాని పిలకలు. ఏం చెప్పింది? Parents of London.
Flash mob children come forward. Or flash mob. భలే చేసావు. Flash mob children come forward. Come here. Advika, come this. అక్కడ కూర్చున్నా నాకు చెప్పిన దగ్గరే. Cheerleaders. ఐ కూడా వచ్చింది. హాయ్. See, small Didi. She did gymnastics today. Sports day. Okay. భలే ఉన్నావు హ్యాపీ నువ్వు క్యూట్గా. పద డోర్ ఓపెన్ చెయ్యి. బాయ్ ఆయు. బాయ్. భలే చేసావు నువ్వు, ఎంత బాగా చేసావురా. అన్నాడు పడిపోతాను. చూపి అది, ఇది కనపడలేదు నా కాడ. జరుపు, అది కనపడలేదు అక్కడ. ఎంత స్ట్రిక్ట్ గా చేసావు రేపు. నువ్వే బాగా చేశానన్నా అందరికంటే. కానీ ఫ్రంట్ నేను చూడలేకపోయాను కదా బాబా. ఫ్రంట్ ఇంకా మార్నింగ్ చెప్పానుగా, స్కూల్లో స్నాక్స్ పెడతారు, అట్లా అన్నీ ఇస్తారు. మనం కూడా ఏదో వీళ్ళకి కొన్ని పెట్టి పంపించాలి అనేసి. సో అక్కడ ఏం తినకుండా అట్లే తెచ్చిపెట్టుకుంది. డీకాతో తినాలంట, రెడ్డి అక్కతో. ఇద్దరు కలిసి ఇప్పుడు తింటున్నారు షేర్ చేసుకొని. క్యాపీ అయితే మాకు ఎటుపక్క కూర్చోవాలని చెప్పేసి వెళ్ళింది, నేను అక్కడ కనిపిస్తానని చెప్పేసి వెళ్ళింది. అందుకే నువ్వు భలే కనిపించారు, నువ్వు చెప్పిన దగ్గరే కూర్చున్నాంరా అని చెప్పాను. మా సుదర్శన్కి ఏమంటే హెడేక్గా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టే ఉంది బుజ్జి వచ్చినప్పటి నుండి. ఎలక్ట్రాల్ కూడా తాగాను, అయినా అలానే ఉంది అంటే ఇంకా నేను బీపీ చెక్ చేద్దాం ఉండు బాబా అనేసి అని ఇంకా బీపీ మిషన్ తెచ్చి చెక్ చేశాను. సుదర్శన్కి ఎప్పుడు బీపీ చెక్ చేసినా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఈసారి కూడా అట్లే ఉంది. సో బీపీ ప్రాబ్లం కాదు అనేసి అనుకున్నాము. తర్వాత ఏమంటే తన ఫ్రెండ్తో ఏదో షేర్ చేసుకుంటే ఇట్లా ఉంది అనేసి వాళ్ళు ఏమంటే వట్టిగా ఉంటుందేమో సుదర్శన్ మీకు అనేసి అన్నారంట. వెట్టిగో అంటే అది పడుకున్నప్పుడు కూడా కళ్ళు ఇట్లా తిరుగుతున్నట్టే ఉంటుందంట. సడన్గా లేసినా అట్లే తిరుగుతూ ఉండడము అలా జరుగుతాయంట. అలానే ఉంది అనేసి అంటే ఆ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళ ఫ్రెండ్ ఏమంటే అలా అన్నారంట, వట్టిగా ఉంటుంది, ఒకసారి డాక్టర్కి చూపించుకోండి అనేసి. ఇంకా వెళ్ళి చూపించుకుందాము అనేసి అనుకుంటున్నాము. సామాన్యంగా సుదర్శన్ డాక్టర్ అంటే రాడు, హాస్పిటల్కి అంటే అస్సలు రాడు. తగ్గిపోతుందిలే బుజ్జి ఏం కాదు అంటూనే ఉంటాడు. ఇంకా సరే అనేసి నేను ఇంకా మళ్ళీ 2-3 days ఫోర్స్ చేశాను, వెళ్దాం బాబా పద వెళ్దాం ఒకసారి చూపించుకుందాం అంటే. లేదు బుజ్జి ఇప్పుడు నాకు లేదు, ఆ రోజు అలా ఉండింది అనేసి అన్నాడు. ఇంకా ఇంటికి రాగానే ఏమంటే అన్నం పెట్టేసి చికెన్ కర్రీ చేసేసుకుంది, రసం పెట్టేసుకుందాం అనేసి గబగబా చేశాను. ఆ వట్టిగో అనేది నరకం లాగా ఉంటుందంట తెలుసా. ఆ వట్టిగో వచ్చిన వాళ్ళకి చూస్తే, అంటే నాకు లేదు కాబట్టి నాకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ సుదర్శన్ చెప్పిన సిమ్టమ్స్ని బట్టి మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇంకా అన్నం తినేసిన తర్వాత మా మమ్మీ హల్వా ఇచ్చింది కదా, అది వేడి చేసి ఇచ్చాను, అది తింటా ఉన్నాడు మా సుదర్శన్. ఇంకా ఈవినింగ్ అయింది. దాని తర్వాత ఏమంటే ఇంకా కిందకి వచ్చేసాను వాకింగ్ చేయడానికి. నాకేమంటే వాకింగ్ షూస్ ఉన్నాయి, ఆ షూస్ వేసుకుంటే కింద హీల్ ఉంటుంది కదా, దానికి మధ్యలో కొంచెం పెయిన్ వస్తూ ఉంది. సో అందుకే ఇంకా ఈ చెప్పలు వేసుకొని వెళ్ళాను అనుకోండి వాకింగ్కి, పెయిన్ ఏం రాదు, కొంచెం రిలాక్స్గానే ఉంటుంది. సో అందుకే అప్పటి నుండి ఇంకా షూస్ కొన్నున్నానే కానీ అది వేసుకోవడమే లేదు. సో ఇక్కడితో ఫ్రైడే వ్లాగ్ అయిపోయింది. ఇంకా సాటర్డే రోజు ఏమంటే మేము ఈవినింగ్ అనుకున్నాము, సంక్రాంతి మూవీ వచ్చింది కదా, సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ, వెంకటేష్ గారి మూవీ. సో అది బాగుంది అనేసి అనుకున్నాం, అంటే ఏదో ఒక మూవీ ఉంటే మంచిది అనే స్టాక్ వస్తే వెళ్ళాలి అనేసి అనుకుంటూ ఉంటాం ఆ వీకెండ్ అట్లా. సో అలాంటిది ఇంకా మూవీ వచ్చింది కదా వెళ్దాం. నాకు వెంకటేష్ మూవీస్ అంటే చాలా ఇష్టము. నువ్వు నాకు నచ్చావు అనేసి కొన్ని మూవీలు ఉన్నాయి నా ఫేవరెట్ మూవీస్, అవి వెంకటేష్ గారివి. సో నాకు చాలా ఇష్టం అనమాట. కలిసి ఉందాంరా, ఇంకోటి ఏమో రాజా మూవీ, దాంట్లో సాంగ్స్ కానివ్వండి నాకు బాగా ఇష్టము, మంచిగా ఉంటుంది ఫీల్ అసలు. అందుకనే సరే బాబా పద బాబా, సుదర్శన్ అడగలేదు, నేనే సుదర్శన్ అడిగాను, బాబా వెళ్దాం అంటే సరే అనేసి ఆ రోజు వెళ్ళామన్నమాట మేము. నాకైతే ఆ సినిమా ఎంత నచ్చిందో, ఎంత బాగా ఎంజాయ్ చేశాను. రీసెంట్గా 2-3 మూవీస్ వెళ్ళున్నాను, కానీ నాకు ఆ మూవీస్ అన్నిటికంటే ఈ మూవీయే నచ్చింది అసలు. నేనైతే నవ్వుకుంటూ ఉన్నాను, ఫీల్ అయ్యాను, ఏడుపు వచ్చింది. హ్యాపీగా చూసిన మూవీ రీసెంట్ డేస్లో ఏది అంటే ఈ ఇయర్లో ఇదే అనమాట. ఇంకా మా సుదర్శన్కి టెడ్డీకి బోరింగ్గా ఉందంట. ఆశక్క భలే ఎంజాయ్ చేసింది బాబా అంటే, ఆశక్క టైప్ మూవీస్ లేరా అవి అనేసి అంటూ ఉన్నాడు సుదర్శన్. కొందరేమంటే ఆ టైంని బట్టి, ఆ కాలంని బట్టి మారిపోతూ ఉంటారు కదా, ఏ ఏజ్ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా. కానీ నేనేమంటే నాకు నచ్చినట్టే ఉండాలి అనుకుంటుంటాను. అరే అలా ఉంటే ఎవరో ఏదో అనుకుంటారు, అలా వద్దు, ఇలా చెప్దాము, ఇలాంటివి చూద్దాము, అప్పుడు వాళ్ళకి నచ్చుతాయి. సో అట్లాంటివి చెయ్యను నేను, ఏదో నా దారిలో నేను వెళ్తూ ఉంటాను. ఇంకా మీ అందరికీ వ్లాగ్ ఫస్ట్లో ఒకటి చెప్పాను కమెంట్ చేయమని, సో దానికి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కమెంట్ చూసి నేను మళ్ళీ ఆ వీడియో చేయాలో లేదో చూసుకుంటాను. ఇంకా మాకైతే
నాకైతే నిన్న ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఈరోజే, మీరు కావాలంటే చూడొచ్చు ఎంత హ్యాపీ అనిపించిందో. మన పిల్లలు మన వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళు ఏదైనా సాధించినప్పుడు ఉన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది అసలు విలువ కట్టనిది. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట అది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని అది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ care. Bye.